చిద్గురు గీత సభ్యులకి మరియు క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. షట్చక్ర ఆకర్షణ క్రియలో భాగంగా ఎనర్జీ సెంటర్స్ గురించి, క్రియాయోగం గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎన్నో అంశాలని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాను. ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈసారి కంటిన్యూస్ సెషన్స్ ఉంటాయి, డైలీ సెషన్స్ ఉంటాయి. ఇలా డైలీ సెషన్స్ ద్వారా మీరు ఎన్నో విషయాల్ని గుర్తుపెట్టుకోగలుగుతారు, చక్కగా ఆచరించగలుగుతారు. అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, విజయాన్ని, ఐశ్వర్యాన్ని అందుకోవడానికి పూర్తి స్థాయి గైడెన్స్ని ఈ కార్యక్రమం ద్వారా, ఈ శిక్షణ ద్వారా మీరు అందుకోగలుగుతారు. గతంలో షట్చక్ర సాధన పైన షడ్రుచుల వల్ల ఎట్లాంటి ఆరోగ్యాన్ని పొందొచ్చో ఎనర్జీ సెంటర్స్తో ఆ రుచుల్ని మీకు అనుసంధానం చేసి, ఆ ఎనర్జీ సెంటర్స్తో ఆ రుచుల్ని పోల్చి మీకు అందించే ప్రయత్నం చేశాను. ఆ వీడియో మిమ్మల్ని అలరించిందని భావిస్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్పై కొంత అవగాహనని కల్పించేందుకు ఈ వీడియో చేస్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సాధారణంగా మనం మన యొక్క దృక్కోణాన్ని, మన యొక్క పర్సెప్షన్ని కొంచెం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్‌ని నేటి సమాజంలో ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారంటే, ఏది పడితే అది అనుకుంటూ ఉంటే అదంతట అది అట్రాక్ట్ అవుతుంది అనే భావజాలం ఎక్కువగా ప్రచారంలో ఉంది. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. కానీ ఎలా అనుకోవాలి? ఎలా ఉండి అనుకోవాలి? ఏ స్థాయిలో ఉండి మనం అనుకుంటే అది అట్రాక్ట్ అవుతుంది? ఇట్లాంటి అంశాలను మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కోడి గుడ్డుని భౌతికీకరణగా కోడి పిల్లగా తయారు చేస్తుంది సృష్టిలో. అంటే మనం ఒక ఆలోచనని కార్యరూపంలోకి తెచ్చి దాన్ని భౌతికంగా మార్చేటటువంటి ప్రయత్నమే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటే, దీనిలో సృష్టిలో ఒక ఉదాహరణని గమనిద్దాం. కోడి గుడ్డు. కోడి నువ్వనుకుంటే, కోడి గుడ్డుని నీ సంకల్పం అనుకుంటే, ఈ గుడ్డు పిల్లగా మారడాన్ని మెటీరియలైజేషన్ అనుకుందాం. ఇక్కడ కోడి ఏం చేస్తుంది? కోడి గుడ్డు పెట్టడమే కాదు, ఆ గుడ్డు మీద తను ఉంటుంది. ఉండి ఆ 24 రోజులో, 22 రోజులో ఆ పిల్లగా మారే సమయాన్ని పూర్తిగా ధారణ చేస్తూ ఉండి, పిల్లని మెటీరియలైజ్ చేసే విధమైనటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది. అలాగే ఒక సంకల్పం చేసినప్పుడు, ఆ సంకల్పం అట్రాక్ట్ అవ్వడానికి, ఆ సంకల్పం మెటీరియలైజ్ అవ్వడానికి మనం ఉండాల్సిన విధానం గూడా తెలుసుకోవాలి. మనం ఎలా ఉండాలి? మనం ఏ విధంగా ఉండాలి? అలా ఉండడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇట్లాంటి అంశాలను తెలుసుకోకుండా లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. మీకు లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉండేటటువంటి చెడుని, మంచిని రెండిటిని చెప్పే ప్రయత్నం చేస్తాను. సృష్టిలో మనం ఆకర్షణ చెయ్యాలి. లేదా వికర్షణని పొందుతాం. ఈ నియమాన్ని బేస్ చేసుకొనే ప్రతి వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మెథడ్ అండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగం రావాలి అనేది సంకల్పం చేశాడు. ఉద్యోగం రావాలి అనే సంకల్పాన్ని అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేసేందుకు రకరకాలైనటువంటి మార్గాలుంటాయి. ఒకటి హార్డ్ వర్క్. ఫిజికల్‌గా హార్డ్ వర్క్ చేసి, లేదా రెండవది స్మార్ట్‌గా వర్క్ చేసినా ఉద్యోగం వస్తుంది. ఫిజికల్‌గా వర్క్ చేసినా ఉద్యోగం వస్తుంది. లేకపోతే మూడవది ఏదన్నా ఒక ఐడియాని జనరేట్ చేసుకొని దాని ద్వారా ఉద్యోగం తెప్పించుకోవచ్చు. అంటే అవకాశాలని క్రియేట్ చేసుకొని ఉద్యోగాన్ని తెప్పించుకోవచ్చు. ఇట్లా మాన్యువల్‌గా కూడా ఉద్యోగాన్ని తెప్పించుకొని ఉద్యోగాన్ని పొందొచ్చు. తన సంకల్పాన్ని సిద్ధించుకోవచ్చు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మాన్యువల్ వర్క్ లేకుండా, ఏ విధమైనటువంటి మాన్యువల్ వర్క్ లేకుండా ఉద్యోగం అనేటటువంటి అవకాశాన్ని, ఉద్యోగం అనేటటువంటి అంశము సృష్టి మనకు అందించినట్లుగా, సృష్టి మన దగ్గరికి తీసుకొచ్చినట్టుగా చేసే విధానాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. దానికి
లా అని అంటున్నాడు ఆయన. అట్రాక్షన్ అన్నట్లు లా అంటున్నాడు. అంటే ఏంటి? నియమాలు ఉంటాయి, పద్ధతి ఉంటుంది, ఒక సైన్స్ ఉంది, ఒక మెకానిజం ఉంది, ఒక వే ఉంది, ఒక మార్గం ఉంది. ఈ మార్గం తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ చేయకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్ జోలికి రాకూడదు. ఇవేమీ తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలంటే మీరు అయితే ఆకర్షణను పొందుతారు ప్రాపర్గా లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ని అనుసరిస్తూ చేస్తే. లేదంటే వికర్షణని అందుకునే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఎనర్జీస్ బ్లాక్ కూడా అవుతాయి. అంత యూట్యూబ్లో ఊదరగొట్టినంత తేలిగ్గా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రక్రియ అనేది ఉండదు. నా అనుభవంలో చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్‌గా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా ప్రకారం వెళ్తే చక్కగా అట్రాక్షన్ చేసి ఆనందంగా జీవితాన్ని అనుభవించగలుగుతాడు. తన పిల్లలతో, తన తరువాత తరాలకు గూడా ఆ విధమైనటువంటి విభూతిని అందించగలుగుతాడు. లేదంటే డిస్ట్రాక్షన్‌ని పొందుతాడు, వికర్షణని పొందుతాడు. ఈ వికర్షణ పొందుతాడు అనడానికి ప్రమాణం ఏంటి అంటే, మనకి క్షీరసాగర మథనంలో ఈ దేవదానవులు సముద్ర మథనం, పాల సముద్ర మథనం చేస్తున్న క్రమంలో సరైనటువంటి పద్ధతిని పాటించకపోయేసరికి ఏమైంది? వికర్షణ రూపంలో విషం పుట్టింది. అలాగే మనం సరైనటువంటి గురువు యొక్క గైడెన్స్‌ని తీసుకొని అనుభవజ్ఞుడి యొక్క గైడెన్స్ తీసుకొని ఆయన గైడెన్స్‌లో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలిగితే 100కి 1000% మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్‌ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు సొంత సిద్ధాంతాలు పెట్టుకొని ఎలా పడితే అలా అట్రాక్ట్ చేద్దామని చూస్తే వికర్షణ కలుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. సో, పద్ధతి పూర్తిగా తెలుసుకొని మీరు ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది. ప్రతిదానికి ఒక మెకానిజం ఉంటుంది. ప్రతిదానికి ఒక సైన్స్ ఉంటుందనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఆ సైన్స్‌ని అర్థం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సైన్స్ ఉంది. మనమే డెవలప్ జేశాము. కొన్ని వేల సంవత్సరాలుగా మన సనాతన సంస్కృతిలో లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అంతర్లీనమై, అనుస్యూతమై ప్రతి సాంప్రదాయంలోనూ, ప్రతి ఆచారంలోనూ, ప్రతి పండుగలోనూ మన ఋషులు, మునులు ఇమిడ్చి ఉంచారు. వాటిని కొంచెం అవగాహన చేసుకుంటూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేయాల్సుంటుంది. చక్కటి మెథడ్‌ని మన పూర్వీకులు మనకు అందించారు. వాటిని చక్కగా అవగాహన చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరందరూ పాజిటివ్ అట్మాస్ఫియర్‌ని పొంది, చక్కటి అనుకూలతను అందుకొని, చక్కగా మీరనుకున్న సంకల్పాలు సిద్ధించుకుంటూ, ఐహిక, ఆముష్మిక అంశాలలో సమృద్ధిని పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, నా ఫోను నంబర్‌కి నేరుగా మెసేజ్ చేసి, వివరాలను అందుకోగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొక వినూత్నమైనటువంటి వీడియోతో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఓం తత్ సత్.